ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ తన్నీరు హరీష్ అన్న గారికి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారికి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న షేర్ సుభాష్ రెడ్డి గారికి, ఫారూక్ హుస్సేన్ గారికి, గట్టి జగపతి గారికి, తిరుపతి రెడ్డి గారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోజు పెద్ద ఎత్తున తన అనుచరులతో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్న సురేందర్ గారికి, వారి అనుచర గణానికి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. వారితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మెదక్ నియోజకవర్గంలో రాజకీయంగా రాటుదేలిన మెదక్ జిల్లా వాసులకు పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. నా పేరు నాగేష్ ముద్రాజ్. మీ అందరికీ చాలా మందికి పరిచయమే. నేను గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా పనిచేసిన మెదక్ నర్సాపూర్కి. మన అన్న హరీష్ అన్న గారి పిలుపు మేరకు నేను 2023లో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నాకు ఎంత గర్వంగా ఉందంటే ఈరోజు పార్టీలో జాయిన్ అయినందుకు మనకు ఎంత సంతోషం అంటే మనకు చెప్పలేని సంతోషం. హరీష్ అన్న గారు అసలు హరీష్ అన్న పేరు చెప్తేనే మంత్రులు కూడా నిద్ర పడతలేదు ఎవరికి. మీకు తెలుసు, హరీష్ అన్న అసెంబ్లీలో కాలు పెడితే ఒక్కరంటే ఒక మంత్రి లేచి నిలబడి మాట్లాడడానికి కూడా వణికిపోతున్నారు. మొన్న ఒక విషయంలో హరీష్ అన్న గారు లేస్తే 9 మంది మంత్రులకు దీపు పగిలేటట్టు సమాధానం చెప్పిందా లేదా? హరీష్ అన్న పేరు చెప్తేనే అట్లా ఉంది. ఇక బయట హరీష్ అన్న గురించి మాట్లాడాలంటే ఇక మంత్రులు బయటికి వస్తే మాత్రం ఇక మొన్నట్లయితే మీ అందరికి తెలిసిన విషయమే, దాదాపు 3 లక్షల కోట్ల నానిటాల్ కోల్ అంటే బొగ్గు గనులది ఏ రోజైతే హరీష్ అన్న బయట పెట్టినో అలా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకొక మంత్రి ఉన్నారనేసి ఏదైతే మన తెలంగాణ ప్రజలకు తెలిసిందో నిద్ర లేకుండా పోయింది ముఖ్యమంత్రి గారు. దెబ్బకు విదేశాలకు పారిపోయి పోతా హరీష్ అన్న గారి పేరు మీద సిట్టుని ప్రయోగించిపోయాడు. అయినా కూడా ధైర్యంగా నిర్విఘ్నంగా దాదాపు 7 గంటలు వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పి ఒక యోధుడుగా బయటకు వచ్చింది హరీష్ అన్న గారు. కాబట్టి ఏ కుతంత్రాలు ఏ కుట్రలు చేసినా కూడా టిఆర్ఎస్ పార్టీని ఏమీ పీకలేరు. ఇంకొక ముఖ్యమైన విషయం, రానున్న రోజుల్లో మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట, మెదక్, నర్సాపూర్లో మీరు ఏ విధంగానైతే సర్పంచ్లను గెలిపించారో అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ లో కూడా టిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఆ గెలుపు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని మీ అందరి తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు మొన్న ఒక మాట అన్నారు, మేడారం తల్లి సాక్షిగా 100 కోట్లు మేడారంకి ఇచ్చిందంట. ఆయన జన్మ ధన్యమైపోయిందంట. అతని పేరు సువర్ణాక్షరాలతో నిండిపోయిందంట. ఆ ఇచ్చిన 100 కోట్లలో 3 ఇన్ఛార్జ్లను వేస్తే కమిషన్ల కోసం 3 మంత్రులు ఏ విధంగా కొట్లాడుకున్నారో మీరందరూ సాక్ష్యం. నువ్వు 100 కోట్లు మేడారం తల్లికి ఇస్తేనే నువ్వు అంత నీ పేరు సువర్ణాక్షరాలలో తరతరాలు నిన్ను గుర్తుపెట్టుకోవాలంటే మరి కేసీఆర్ గారు కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే, 1000 కోట్లు పెట్టి యాదాద్రిని కడితే, సచివాలయం కడితే, అక్కడ అంబేద్కర్ విగ్రహం పెడితే ఏ విధంగా ఉంటుంది? ఇంకా ఎవరు స్వర్ణాక్షరాలతో రాసుకోవాలి? మీరందరూ త్వరలోనే ప్రతి ఒక్కరు జేబులో ఒక ఇంగ్లీష్ డైరీ పెట్టుకొని కూర్చోండి. ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్ళింది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఇప్పటిదాకా తొండలు, పేగులు, కళ్ళు వికడం అంతా తెలుగులో తిట్టిరు మన భాష యాసలో. ఇప్పుడు వచ్చి ఇంగ్లీష్ లో తింటారు. కాబట్టి అందరం జర ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ డైరీలలో ఆయన ఏం మాట్లాడుతున్నా చూడాలి. ఆయన చదవనికి పై చదువులకు పోయినట్ట, మొత్తం బూతులే నోరు తెరిస్తే. కాబట్టి మీరందరికీ రాజకీయ చైతన్యవంతులు మీరందరూ ఒకసారి ఆలోచించి ఈ గడ్డ పైన గులాబీ జెండా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ నగేష్ ముద్రాజ్ గారికి. ఇప్పుడు పెద్దలు షేర్ సుభాష్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇవాళ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారికి, ఈ సభకు
ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి ఆత్మీయుడు హరీష్ అన్న గారికి, సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారికి, ఫారూక్ హుసేన్ గారికి, అలాగే పట్టి జగపతి గారికి, మల్లికార్జున్ గారికి, ఆంజనేయులు గారికి, అలాగే జితేందర్ గౌడ్ గారికి, ఇప్పుడే జైన్ అయితందుకు వచ్చిన సావిత్రి కొండన్ సురేందర్ గౌడ్ గారికి, వారి వెంబడొచ్చిన వ్యక్తులకు, కౌన్సిలర్లకు, వివిధ హోదాలు ఉన్న అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, అలాగే పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఎక్కడైనా సరే అధికార పార్టీ సైడ్కే ప్రతిపక్షం నుంచి వెళ్తారు, కానీ ఇక్కడ మెదక్లో ఇక్కడ ఉన్న అధికార పక్షం నుంచి మన పార్టీలో జాయిన్ అవుతుందన్నప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరంగా పాలిస్తుందన్నది దానికి నిదర్శనం. ఈ 2 ఏళ్లలో కేసీఆర్ గారి పాలన కన్నా ఏదో ఎక్కువ చేస్తామని చెప్పి ఎన్నో భ్రమలు చెప్పి ఈ ప్రభుత్వం అధికారంకి ఎక్కింది. కానీ ఈ 2 ఏళ్లలో మన మున్సిపల్లో చూస్తే దోమల ఫాగింగ్ లేదు, మురికి కాల్వల సఫాయి లేదు, అలాగే విద్యుత్ స్తంభాలు కూడా సరైన లైట్లు వచ్చే పరిస్థితి లేదు. అలాగే మన హాస్పిటల్కి వెళ్తే హరీష్ అన్న గారి నాయకత్వంలో మన మెదక్లో ఏర్పడ్డ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఇక్కడ మాతా శిశు దాంట్లో మన డాక్టర్ లేని పరిస్థితి. అప్పుడేమో 65% ఆడవారికి వితౌట్ ఆపరేషనే ఇక్కడ డెలివరీ అవుతుండే, ఇప్పుడు అసలు అంత పర్సెంట్ కూడా ఇక్కడికి రాలేకపోతున్నారు. అలాగే మెదక్ మెయిన్ హాస్పిటల్ కడితే కూడా అక్కడికి కూడా ఎవరు మందులు ఇచ్చే పరిస్థితి లేరు. అప్పటి కేసీఆర్ గారి నాయకత్వంలో హరీశ్రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ 100 సీట్ల మెడికల్ కాలేజ్ ఇస్తే ఈ రేవంత్ రెడ్డి గారు మన దగ్గరికి వెళ్ళి 50 సీట్లు కొడంగల్కి ఎత్తుకపోయిన విషయం కూడా మనం ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనం ఇంతకుముందు ఫారూక్ హుసేన్ గారు చెప్పినట్టు గత 60-70 ఏళ్ల నుంచి మన మెదక్ జిల్లా కేంద్రం కావాలని మనందరం కూడా ఎన్నో రకాల ఉద్యమాలు చేసినాం. అప్పటి ప్రభుత్వం